తల్లులకు చిన్ని కృష్ణుడు, దోస్తులకు ప్రాణ స్నేహితుడు, అమ్మాయిలకు గోపికా వల్లభుడు, పెద్దలకు మార్గనిర్దేశకుడు. ఇలా అందరికీ ఆత్మీయుడు ఆ నందగోపాలుడు. ఈరోజు మన వీడియోలో ఆ నందగోపాలుడు ఉన్న మన హైదరాబాద్లోని ఒక ఆలయం గురించి చెప్పబోతున్నాను. హలో అండి, వెల్కమ్ టు ఇట్స్ లక్ష్మీస్ జర్నీ. రీసెంట్గా నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా, మే 8th, 9th, 10th ఇస్కాన్ టెంపుల్లో ఒక బోట్ ఫెస్టివల్ జరిగిందని. సో ఆ బోట్ ఫెస్టివల్కి మేము వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలు, ఆ దేవాలయం యొక్క విశేషాలు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అబిడ్స్లోని ఇస్కాన్ దేవాలయం 1970లో చివరిలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఒక ఆకర్షణమైన చరిత్రను కలిగి ఉంది. హరే కృష్ణ ఉద్యమంగా ప్రసిద్ధి చెందిన ఇస్కాన్ 1966లో న్యూయార్క్ నగరంలో ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆధ్వర్యంలో స్థాపించారు. ఇస్కాన్ భక్తులు మహామంత్ర రూపంలో శ్రీకృష్ణ నామాలను జపిస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 800 కంటే ఎక్కువ ఇస్కాన్ కేంద్రాలు ఉన్నాయి. అబిడ్స్లోని ఇస్కాన్ దేవాలయం దక్షిణ భారతదేశంలోని మొదటి ఇస్కాన్ కేంద్రాల్లో ఒకటిగా స్థాపించబడింది. ఇస్కాన్ అబిడ్స్ ఆలయాన్ని శ్రీరాధ మదన మోహన ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది శ్రీకృష్ణునికి అంకితమైంది. అయితే ఇందులో శ్రీ గౌర నితై, శ్రీ జగన్నాథ బలదేవ సుభద్ర, శ్రీ రాధా మదన మోహన వంటి ఇతర దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో రోజువారీ హారతులు నిర్వహిస్తారు. ఈ దేవాలయంలోని మరో ప్రధాన ఆకర్షణ భక్తి వృక్ష కేంద్రం. ఇస్కాన్ భక్తులు నిత్యం హరినామం సంకీర్తన జపిస్తూ ఉంటారు. ఈ టెంపుల్లో కూడా వివిధ పండుగలు ఉత్సాహంగా జరుగుతూ ఉంటాయి. జన్మాష్టమి, జగన్నాథ యాత్ర, శ్రీరామనవమి, అలాగే మేము ఇప్పుడు వచ్చిన ఈ బోట్ ఫెస్టివల్, ఇలాంటి పండుగలు చాలానే జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయాన్ని రోజుకి 2 సార్లు ఓపెన్ చేస్తారు. ఉదయం 4:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, అలాగే ఈవినింగ్ 4:30 నుంచి నైట్ 8:30 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఎలాంటి టికెట్ ఉండదు. అలాగే స్వామివారి దర్శనం ఉదయం 4:30కి మంగళహారతితో ప్రారంభమవుతుంది. తర్వాత 5 o'clockకి తులసి పూజ, 5:15కి జపధ్యానం, 6:30కి శ్రీమద్ భాగవత ప్రసంగం, 7:30కి శృంగర్ దర్శనం ఆచారం ప్రారంభమవుతుంది. తర్వాత 7:45 AM గురు పూజ జరుగుతుంది. మధ్యాహ్నం 12:30కి రాజ్భోగ్ హారత్తో తలుపులు మూస్తారు. సాయంత్రం దర్శనం కోసం ఉస్తాపన హారత్తో సాయంత్రం 4:30కి ప్రారంభమవుతుంది. 7 o'clockకి సంధ్యాహారతి, 7:40కి భగవద్గీత ఉపన్యాసం, 8:30కి శయన హారతిలో భాగం కావచ్చు. ఈవినింగ్ 8:30 PMకి శయన హారతితో ముగుస్తుంది. వీటిలో సండే చిల్డ్రన్ స్కూల్, యూత్ ప్రోగ్రామ్ మరియు స్పెషల్ ఇస్కాన్ హైదరాబాద్ వారి లంచ్ 2:30 to 3:30 వరకు కూడా ఉంటుంది. అందమైన అలంకరణతో ముస్తాబయ్యే ఈ ఆలయాలను చూసే 2 కళ్ళు కూడా సరిపోవు. ఈ పండుగ రోజున ప్రత్యేకత ఏంటంటే, చిన్నపిల్లలకి కృష్ణుడి వేషంలో ముద్దులలుగుతూ రెడీ చేస్తారు. ఇప్పుడు ఈ టెంపుల్కి సిటీ నుంచి ఎలా వెళ్ళాలో చూద్దాము. ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే 26 kilometers ఉంటుంది. మెట్రో ద్వారా గాంధీ భవన్, నాంపల్లి మెట్రో స్టేషన్, ఇస్కాన్ ఆలయానికి దగ్గరగా ఉంటాయి. అక్కడ నుండి మీరు ఆలయానికి నడిచి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ గో టు ద బస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అబిడ్స్ జీపీఓ బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది. సో అక్కడ దిగి అక్కడి నుంచి కూడా నడిచి వెళ్ళచ్చు. ఇంకా లేదు అనుకుంటే ట్యాక్సీ, క్యాబ్ కూడా వెళ్ళచ్చు.
సిటీలోని చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి దాదాపుగా 30 to 40 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే ఎవరైనా ఇక్కడికి దూరం నుంచి వచ్చినట్టయితే ఇక్కడ ఈ ఇస్కాన్లోని గెస్ట్ హౌస్ కూడా ఉంది. అక్కడ రూమ్స్ బుక్ చేసుకొని మీరు స్వామివారి దర్శనానికి అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చాలా లగ్జీరియస్ రెస్టారెంట్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ రెస్టారెంట్కి కూడా వెళ్ళి మీరు ట్రై చేయొచ్చు. ఇదేనండి ఇస్కాన్ దేవాలయం కోసం నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.